ఎప్పుడైతే మీరు క్షమించడం నేర్చుకుంటారో మిమ్మల్ని మీరు రక్షించుకున్నవారు అవుతారు. కోపం అనేది ఒక సాధనంలా, ఒక ఆయుధంలా వాడాలి. ఎప్పుడు పడితే అప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తే అది అర్థరహితంగా మారిపోతుంది. కోపంగా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. ఆ మాటల వల్ల అతను సమాజంలో గుర్తింపును, విలువను కోల్పోతాడు. మీకు మరీ కోపం వస్తే కాసేపు బయటకు వెళ్ళండి. మీకు మరీ కోపం వస్తే కాసేపు బయటికి వెళ్ళిపోండి. మనుషులకు దూరంగా పచ్చని ప్రకృతిలో కాసేపు కూర్చోండి. కోపంలో మీరు అనర్థమైన చర్యలకు పాల్పడకుండా జాగ్రత్త వహించండి. తన కోపమే తన శత్రువు అన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి.